వీరుడికి అసలు నిద్ర పట్టలేదు. భవన దుస్థితి తనకి కొనుగో రానియకుండా చేసింది. ప్రజల కష్టాలు తీర్చే వరకు అతను నిద్రపోడు. మా మా నన్ను నిద్రపోనీయకుండా ఎవరో మాట్లాడుతూనే ఉన్నారమ్మా. ఆ కుమార్గాడు రోజు మందు కొట్టి వాగుతున్నాడు. రాని అదోని నోట్లో సిమెంట్ పెట్టి కుక్కేత్తా. మా ఇది ఆయన గొంతు కదమ్మా, ఇంకెవరో అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారమ్మా. మా ఏందిరా? మా నా రూమ్ లోనే ఎవరో ఉన్నారమ్మా, నువ్వు వచ్చి ఒకసారి చూడమ్మా. ఇక్కడ ఎవరూ లేరు కదరా. మా నాకు వినపడిందమ్మా. ఎంత ఆలోచించినా సమస్యకి పరిష్కారం కనిపించదు. అమ్మా విన్నావా విన్నావా? ఇన్నాన్రా. ఎందుకు నడుస్తున్నావు? చెప్పరా. నేను మాట్లాడింది కాదమ్మా, వాడు మాట్లాడింది విన్నావా? ఎవడు మాట్లాడింది? మా ఇప్పుడు వాడు మాట్లాడాడు కదమ్మా. ఏదేదో వాగుతున్నాడే, మాటలు వినిపిస్తున్నాయంట. ఎదిరించడమే సరైన మార్గం అని బలంగా నిర్ణయించుకున్నాడు వీరుడు. ఇప్పుడు విన్నావా? నువ్వు విన్నావా? విన్నావా? నాకే వినపట్ల. నీకేమైనా వినిపించిందా? మా ఇప్పుడు చెప్పాడు కదమ్మా, ఎదిరించడమే సరైన మార్గం అని బలంగా నిర్ణయించుకున్నాడు వీరుడు అని. వీరుడా? వీరుడెవరు? అమ్మా వాడు నన్నే అంటున్నాడు వీరుడు అని. అదేంటంటే వీరుడికి నిద్ర పట్టకపోతే మాత్ర వేసుకోమన్నాడుగా డాక్టరు. వేసుకుని పడుకో, వినపడదు. వీరుడికి నిద్ర పట్టట్లేదు. పాపం వీరుడికి తెలియలేదు దీన్ని ఏ వైద్యంతోనూ నయం చేయలేమని. ఏంది? వారిని నయం చేయలేమా? మా నయం చేయడం కుదరదంటమ్మా. రే కొంచెం నోరు మూసుకోరా. ఈయన చెవిలో ఏ ప్రాబ్లము లేదు. లేదు డాక్టర్, ఒక నా చెవిలో మాట్లాడుతూనే ఉన్నా డాక్టర్. వీరుడు సమయాన్ని వృధా చేస్తున్నాడు. విన్నారా విన్నారా? మాట్లాడుతున్నాడు. కొంపదీసి దయ్యం పట్టిందంట. అమ్మా ఊరుకోమా. రే వెళ్ళాల్సింది ఇట్టురా. వీరుడు చంద్రమతి అందాన్ని తన కనులతో లే చంద్ర ఆస్వాదించాడు. ఇట్టాగే సార్, ఎప్పుడు పైకి చూసే మాట్లాడుతున్నాడు. అడిగితే ఏదో గొంతు వినిపిస్తుంది అంటున్నాడు, కానీ మాకెవరికి వినపట్ల. ఇది ఒక కామన్ కేస్ ఆఫ్ ఆడిటరీ హాలుసినేషన్. మీరు వింటున్నట్టు భ్రమిస్తున్న వాయిస్ నిజానికి అసలు లేనే లేదు. లేదే, నేను వింటున్నానుగా. వినడంలా వింటున్నట్టు భ్రమిస్తున్నారని చెప్తున్నానుగా. మీరు బాగా గమనించి చూడండి. మీకు తెలియని విషయం ఏది కూడా ఆ వాయిస్ చెప్పదు, చెప్పలేదు. దీన్ని నయం చేయగలమా డాక్టర్? పర్లే చేయొచ్చు. టెస్టులు రాసిస్తాను, ముందవి చేయించుకొని రండి. బిల్ రెడీ చేయమంటారా? ఆలోచన చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాల్ని ఆ గొంతు రకరకాలుగా చెప్తోంది చంద్ర. వీరుడికి ఈ విషయం అర్థమైంది. ఏ మైండ్ వాయిస్ అన్నీ మూసుకొని దొబ్బే. అనవసరంగా 5,149 నాణ్యాలు ఖర్చు పెట్టాలా అన్న సందిగ్ధం మొదలైంది. సార్ బిల్ సార్. నాకు తెలియని విషయాలు ఆ గొంతు చెప్పదని చెప్పారుగా. బిల్లు చూడడానికి ముందు 5,149 రూపాయలని చెప్పిందేంటి? ఎలా చెప్తుంది? బిల్లు చూడకుండా అమౌంట్ ఎలా తెలుస్తుంది? మీరు చూసుంటారు. నిజంగా నాకు చెప్పింది ఆ గొంతే డాక్టర్. సరే, నేను ఇప్పుడు ఈ పేపర్లో ఒక నెంబర్ రాస్తాను. అయితే ఒకసారి ఆ గొంతు నా నెంబర్ ఏంటో కనిపెట్టమని చూద్దాం. చెప్పలేదు. ఎందుకంటే నీకు తెలియందేది కూడా అది చెప్పలేదు. వీరుడిని వెధవని చేయాలనుకున్న ఆ వైద్యుడు గుండు పగిలింది.
మూర్తి తెలుగు తక్కువ ఎదవా ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఆ ఫ్యాన్ రిపేర్ చేయించమని విన్నావరా నా గుట్టు పగిలింది. ఏయ్, ఇది దెయ్యం కాదు, భూతం కాదు, వీరభద్రుడు మీ కొడుకు చెవిలో కొలువై ఉన్నాడు. దండం పెట్టుకో, దండం పెట్టుకో. వీరభద్రయ్య ఏ ఇంకా చాలయ్యా, నువ్విప్పటిదాకా ఈ కుర్రాడి చెవిలో చెప్పింది ఆపోవయ్యా. పో పోవయ్యా. తమ్ముడు ఇప్పుడు వినపడుతోందా? ఎలా వినపడుతుందయ్యా? చెవిలో మొత్తం విభూతి చేయలేవుగా, ఇంకెలా వినపడుతుంది? సత్య నువ్వులే రా, పద వెళ్దాం. పూర్తి కాలేదురా. ఒకవేళ నేను పోయిన జన్మలో పెద్ద వీరుణ్ణి ఉంటానేమో. ఇది తప్పకుండా ఏదో మానసిక రోగమే. మనం వేరే డాక్టర్ ఒపీనియన్ తీసుకుందాం. ఇది మానసిక రోగం కాదు. నన్ను నువ్వు నమ్మట్లేదు కదా. వీరుడికి యముడు కళ్ళ ముందు కనబడ్డాడు. బండాపు, ఎందుకు? యముడు కళ్ళ ముందు కనిపిస్తాడని చెప్తున్నాడు వాడు. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. బండాపు చెప్పింది విను. నీకు ఇంకా అర్థం కావట్లేదా? వాడు చెప్పేవన్నీ జరుగుతున్నాయి. దయచేసి బండాపు చంద్ర. నేను బండి ఆపే సీన్ లేదు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అయ్యో, నీ కామెడీగా ఉందా? చెప్పేది విను, బండాపు. స్లో చేయి, స్లో చేయి. నిజంగానే యముడిని కళ్ళ ముందు చూపించాడురా. యముడు, యముడు అక్కడ లేడు. ప్రజల్ని కాపాడటానికి ఒక మహాయుద్ధానికి వీరుడు సిద్ధమయ్యాడు. ప్రజల్ని కాపాడడానికి ఒక మహాయుద్ధానికి వీరుడు సిద్ధమయ్యాడు. వాడు నన్ను మహావీరుని చేసి కథ చెప్తున్నాడు చంద్ర. నేను మహావీరునైతే వామ్మో, కథలో ఇతనే నాకేముడా? నేనెందుకు ఇతతో యుద్ధం చేయాలి ఇప్పుడు? నేను అసలు ఇతను ఎప్పుడు చూడలేదే. రే కథలు అది ఇది అంటూ వీరభద్రుడి సాచాకారం రా ఇది. జీవితాంతం తపస్సు చేసినా కొందరికి దొరకదు. కళ్ళు పోతాయి, లెంపలేసుకో. ఈ చెత్తను ఎవరే నట్టింట్లో ఎట్టింది? మా అదంతా ఏం కాదమ్మా. ఇలా చూడు, మాంత్రికుడు మంత్రం ఉచ్చరిస్తూ మంత్రదండాన్ని ఊపాడు అని రాసుందా? జరుగుతోందా? అదే విధంగా డాక్టర్ గుండు పగులుతుంది అన్నాడు, ఫ్యాన్ పడింది. ఇప్పుడు కూడా యముని కళ్ళ ముందు చూస్తావన్నాడు, చూపించాడు. మేమిద్దరం బతికి బయటపడొచ్చాం. జరిగిందో లేదో అడుగు. నిజమే ఆంటీ, వాడు చెప్పింది చెప్పినట్టే జరిగింది. అలాంటిదేం జరగదులే. బందర్లంకలో వీరభద్రుడి గుడోటి ఉంది. పెద్ద చెవులున్న మేకని బలిచ్చి భోజనాలు ఎడితే అంతా అదే సర్దుకుంటది. కానీ నువ్వు తినకూడదురా, చెవిలో దేవుడున్నాడుగా. అయ్యో, ఎందుకు మీరు ఎవరు నన్ను అర్థం చేసుకోరు? వాడు చెప్తున్నాడుగా దీన్ని ఎవరు నయం చేయడం కుదరదని. అయితే ఆన్నే వెళ్ళి అడుగు ఎందుకు చెప్తున్నాడు. ఊరికే నస పెడుతున్నాడు. హలో హలో సార్, వింటున్నారా? వినపడుతుంది తమ్ముడు, క్లియర్గా వినపడుతుంది. చెప్పు. ఛే, వెళ్ళు. సార్, మీరు ఎవరో ఏంటో నాకు తెలియదు సార్. నేను ఒట్టి కామిక్ కథల్ని గీసేవాడిని, ఆర్టిస్ట్ని. నేను గీసిన క్యారెక్టర్ నేను అనుకొని నాతో మాట్లాడుతున్నారు సార్. సార్, నాకు ఈ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు సార్. సార్, మీరు కథ చెప్పేటప్పుడల్లా చెవు గుయ్యి అంటుంది సార్. అందుకే ఈ కథ చెప్పడం ఇంతటితో ఆపేద్దాం సార్. ఓకేనా సార్? ఓకేనా? వెళ్ళిపోయారనుకుంటా. చంద్ర, సారీ. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు.
ప్రేమలో మునిగి తేలుతున్న వీరుడికి తెలియదు ప్రజలు తీర్పునిచ్చే లోపు ఆ భవనమే ఉండదని. కథను ముగించడానికి అడ్డదారులు వెతికాడు. కానీ అతడికి తెలియలేదు ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడే అంతమవుతుందని. పడ్డాను, ఇక్కడ దెబ్బ తగిలింది. ఎరా కావాలని చేసావు కదా. ఇలా కథలు చెప్తూనే ఉన్నాడన్నా. ఈ రోజు కూడా ఆ మినిస్ట్రీ నాకు ఎముడు అన్నాడు. కరెక్ట్గానే చెప్పాడు. ఈ బిల్డింగ్ ఇంత దరిద్రంగా కట్టి చచ్చారుగా. వాడు నీకు మాత్రం ఎముడు కాదు, ఇక్కడున్న అందరికీ ఎముడే. వాడు గనక నా చేతికి చిక్కితే హాలో బ్రిక్ తీసుకొని నెత్తి మీద ఒకటే దెబ్బేస్తా. బుర్ర పగిలి నరాలు బయటకొస్తే వాటి మీద ప్యాచ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా. వీరుడు అంటే నువ్వన్నా, నీకెనపడి ఉండాల్సిందన్నా ఆ గొంతు. నాకు ఒక గొంతు వినపడుతుంది. ఏమంటున్నావన్నా? డైలీ 9:30 అయ్యేసరికి ఓ గొంతు వినపడుతుంది. ఇంకా 15 మినిట్సే ఉంది, 15 మినిట్సే ఉంది అని చెప్తూనే ఉంటుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. అయ్యో, అప్పుడు నువ్వేం చేస్తావు? తర్వాత ఏముంది, ఒక క్వార్టర్ తెచ్చుకొని వేసేస్తా. అప్పుడు ఆ వాయిస్ తగ్గుతుంది. మిక్స్ చేసి ఓ రౌండ్ కొట్టాననుకో, అప్పుడు నాకు అర్థమవుతుంది వాడు మన మంచిగా చెప్తున్నాడని. గుడ్ గైడ్ రా వాడు. మీకు అలా చెప్పాడా? నాకు కథ చెప్తున్నాడన్నా. రే, వాడు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెప్తాడురా. నీకంటే ఇప్పుడు వినపడుతోంది, నాకెప్పటి నుంచో వినపడుతోంది. పరదేశీ మేరీ యారా వాదా దివానా.